తెలుగు సినిమాలు ఒక్కసారిగా సంక్షోభంలో పడ్డాయి. 2025లో ఒక సమస్య అయితే అంటే ఇక్కడ సక్సెస్ అనుకునేటటువంటి సందర్భంలో ఈ మధ్యన వచ్చిన సినిమాలన్నీ భారీగా లాస్ అయినాయి అంటున్నారు. ముచ్చట సంబంధించినటువంటి వెబ్సైట్ శ్రీనివాస్ గారు, సినిమా లాబ్సాట్ వ్యాపారమే అయి ఉంటే ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు ఎవరో కూడా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే కార్పొరేట్లు వడ్డీ వ్యాపారుల సినిమాలు తీసేవాళ్ళు. వాళ్ళకి ఇండస్ట్రీ కథ కమామిష్ తెలుసు, అందుకే ఈ దందాలోకి ఎంటర్ అవ్వలేదు. ఇప్పటికీ తెర వెనక వ్యాపారాలే వాళ్ళు. ఒక సినిమా ఫైనాన్షియర్, థియేటర్ ఓనర్, పీవీఆర్ ఐనాక్స్, ఒక క్యూబ్, ఇవి ఏవి కూడా డైరెక్ట్ దందాలో ఉండవు. కానీ మన పిచ్చి నాగవంశీలు, దిల్ రాజులు, మన మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలకి ఇంకా జ్ఞానోదయం కావట్లేదు. ఏమనంటే సినిమా అంటే మాకు ప్యాషన్ అని ఒక ట్యాగు, ఒక డైలాగు. మూవీ ఇండస్ట్రీ అనేది ఒక పత్తాలాట, పేకాట. ఎప్పుడు ఏ మొక్క కొట్టాలో, ఎప్పుడు మిడిల్ డ్రాప్ కావాలో తెలియకుంటే అంతే సంగతులు. లాస్ట్ 1 month సినిమా కలెక్షన్ చూడండి ఒకసారి. హరిహర వీరమల్లు